ఆగండి. ఎవరు మీరు? ఇక్కడ ఏం చేస్తున్నారు? అది గుడిసే చూడ్డానికి బాగుంది, లోపల ఏముందో చూద్దామని. ఇక్కడేం లేదు, వెళ్ళండి. అయినా పర్మిషన్ లేకుండా ఇక్కడికి ఎవరు రాకూడదు. ఇదంతా ఫారెస్ట్ ఏరియా. మీకే చెప్పేది, వెళ్ళండి. సరే పద బావా వెళ్దాం. అబ్బా చచ్చాం. పూజ ఫోన్ చేస్తుంది. మాట్లాడు బావా, ఇక్కడున్నావని చెప్పు. అలా చెప్తే కొంపలు అంటుకుపోతాయి. ఒక్క నిమిషం. హలో, కలిసింది. అగ్రజ, చదవాణి అందు బహు అంతరాయము కలిగినది. స్పీకర్ ఆన్ చేయి. స్పీకర్ ఆన్ చేయి. సుల్లాపి మ్యాటర్ చెప్పు. ఎచ్చటనున్నావో కనుక్కోమని మాత అడుగుచున్నది. ఎక్కడుంటామే? అరకులో. ఏరా, అరకు వెళ్ళగానే ఫోన్ చేస్తానో చేయలేదే? అది అమ్మా, ఇక్కడ సిగ్నల్ సరిగా లేవమ్మా. ఏంటో ఏదో ఒకటి చేసి మేనేజ్ చేస్తావు. అగ్రజ, మీరున్న ప్రదేశం నుండి చిత్రము దిగి మా చదవానికి పంపుడు, మేము చూసి సంతోషించదము. అలాగే. సిగ్నల్స్ కట్ అవుతున్నాయి, మళ్ళీ చేస్తా. అగ్రజ, మాత మళ్ళా అంతరాయము కలిగినది. ఏం ఫోన్లు వాడతారో ఏమోనే, వేలకు వేలు తగలేస్తారు. ఒక్క నిమిషం సరిగ్గా మాట్లాడరుగా. అంజలి, మనం ఫోటో దిగి వాట్సాప్లో పంపించకపోతే పూజకి అనుమానం వచ్చేలా ఉంది. నువ్వేమీ అనుకోకపోతే ఒక్క సెల్ఫీ దిగుదామా? ఓకే బావా. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇది పూజకి వాట్సాప్ చేస్తాను. వెళ్ళిపోయింది, పద వెళ్దాం. అర్జున్ అరకులో ఉన్నామంటున్నాడు, మరి వాడేమో వీళ్ళు రాలేదంటున్నాడు. ఎవరు అబద్ధమాడినట్టు, ఎవరు నిజం చెప్పినట్టు అంత అయోమయంగా ఉందే. అగ్రజుడు వదిన ఉన్న ప్రదేశ చిత్రమును పంపినారనుకుంటా.